అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 61 పంజాబ్ సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో పంజాబ్ సూపర్ కింగ్స్ టాస్ గెలిచింది, ఫీల్డింగ్ తీసుకుందనమాట. సో ఆర్సీబీ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. విరాట్ కోహ్లీ 58, దేవదత్త పడిక్కల్ ఇతను 30s 40s చేశాడు. తర్వాత వెంకటేష్ అయ్యర్ 73 చేశాడు అనమాట. సో బాగానే స్కోరు 224 చేశారు ఫర్ 4 వికెట్స్. ధర్మస్థల హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం ఇక్కడ అనమాట. సో హర్షదీప్ బ్రార్ ఇతనికి 2 వికెట్స్ పట్టింది. సో చూద్దాం, ఆర్సీబీ ఇంకా చేసింగ్ చేయాలి. ధర్మస్థలలో హై ఆల్టిట్యూడ్, కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ప్లేయర్స్ కూడా. మామూలుగా అయితే 200 అలా ఉంటే చేజింగ్ కష్టం అని అన్నారు, బట్ లాస్ట్ 2 times చేజింగ్ చేసేసారు మనకు ఐపీఎల్లో. సో ఆర్సీబీ ఉన్న ఫామ్లో 222 చేసేయచ్చాము, చూద్దాం. కాకపోతే చేజింగ్ మొదలుపెట్టారు ఆర్సీబీ. ఫస్ట్ 20 runs ఆ టైంలోనే 3 వికెట్ పడిపోయాయి. సో చూడాలి, ఎవరైనా స్టాండ్ అయ్యి స్కోర్ చేసేటట్టయితే టీంని గెలిపించవచ్చు. ఇక తర్వాత ఇంకా ప్లే ఆఫ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. సో ఇప్పుడన్నీ కూడా ప్లే ఆఫ్స్కి జరిగేటటువంటి మ్యాచ్లు అనమాట. ఆర్సీబీ పంజాబ్ సూపర్ కింగ్స్ వీళ్ళిద్దరూ ప్లే ఆఫ్స్లోనే ఉన్నారు. వీళ్ళ సీట్ అయితే కన్ఫర్మ్ అయింది. సో స్లోగా ఇంకొక కొన్ని రోజుల్లోనే మనం ప్లే ఆఫ్స్ అలాగే ఫైనల్స్ కూడా చేరుకుంటాం. ఇప్పుడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 23 runsతో గెలిచిందనమాట. పంజాబ్ సూపర్ కింగ్స్ చేజింగ్ చేశారు, కానీ పాపం అందరూ చతికిల పడ్డారు. సో కూపర్ కానలీ 37, మార్కస్ స్టోనిస్ ఇతను 37, శశాంక్ షెడ్జే ఇతను 35 చేశారనమాట. ఇంకా సూర్యాంష్ ఇతను 57 చేశాడు. సో మిగతా పెద్ద స్కోర్ లేదనమాట. సో ఫస్ట్ 3 ఓవర్స్కి 3 వికెట్స్ పడిపోయాయి, తర్వాత కొంచెం స్లో అయింది. 199కి 199 మాత్రం చేశారు 20 ఓవర్స్లో ఫర్ లూజింగ్ 8 వికెట్స్. భువనేశ్వర్ కుమార్కి 2 వికెట్లు, రసిక్ ధర్కి 3 వికెట్లు, ఇలాగా అయిందనమాట. సో మొత్తానికి ఆర్సీబీ గెలిచింది 23 runsతో.